హలో బిజీ పీపుల్ అందరికి నమస్తే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఏంటండి టాపిక్ చెప్పకుండా పాటలు పాడుతుంది అనుకుంటున్నారా? ఈ రోజు మా ఆఫీస్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైనది. కలియుగ దైవమైన కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు సాక్షాత్తు శ్రీనివాసుని మన ఆఫీస్ లో ప్రతిష్ఠించుకున్న ఈ శుభ సందర్భంలో మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు నుంచి ఇది కేవలం ఒక ఆఫీస్ మాత్రమే కాదు, ఏడుకొండల వాడి దివ్యమైన ఆశీస్సులు నిండిన ఒక పవిత్రమైన ప్రదేశం. స్వామివారి పాదస్పర్శతో మా పరిసరాలు మరింత ప్రశాంతంగా, మరింత శక్తివంతంగా మారాయి. ఇక్కడ గాలిలో కూడా ఒక తెలియని ఆధ్యాత్మిక పరిమళం మనసుకు ఎంతో ఆనందాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదండి, ఆయన ఒక భరోసా. లక్షలాది మంది భక్తుల జీవితాల్లో వెలుగులు నింపే ఆశాదీపం. తిరుమల కొండపై కొలువై తనను నమ్మిన వారిని ఎన్నడూ చేయి విడువని కరుణామయుడు. అటువంటి స్వామివారి చల్లని చూపు ఇప్పుడు మనందరిపై, మనం చేసే పనిపై ప్రసరించడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇక స్వామివారి విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన అలంకార ప్రియుడు, భక్త సులభుడు. ఆయన లీలలు అనంతం అనుకోండి. పద్మావతి అమ్మవారితో ఆయన కళ్యాణ ఘట్టం ఒక అపురూపమైన ప్రేమ కావ్యం. అది సాక్షాత్తు శ్రీనివాసుడు అలివేలు మంగగా ప్రసిద్ధి చెందిన పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శుభ సందర్భం. భూలోకంలో శ్రీనివాసుడుగా అవతరించిన మహావిష్ణువు ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని ఉద్యానవనంలో చూసి తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆమె సౌందర్యానికి, సౌశీల్యానికి ముగ్ధుడై ఆమెనే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ కార్యం అంత సులభంగా జరగలేదు. సాక్షాత్తు ఆ భగవంతుడే తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పద్మావతి దేవి మనసును గెలవడానికి, ఆమె తల్లిదండ్రులను ఒప్పించడానికి సామాన్యుడిలా కష్టపడ్డారు. సోది చెప్పే ఎరుకల సాని వేషంలో వెళ్లి పద్మావతికి కాబోయే భర్త శ్రీనివాసుడే అని నమ్మకం కలిగించారు. ఆ తర్వాత స్వర్గం నుంచి దేవతలు, నారదులు వంటి మహర్షులు కదిలివచ్చి ఆకాశరాజును ఒప్పించి ఈ వివాహానికి అంగీకరింపజేశారు. ఈ విశ్వంలోనే అత్యంత వైభవంగా జరిగిన ఆ కళ్యాణం కోసం శ్రీనివాసుడు సాక్షాత్తు కుబేరుని వద్ద అప్పు చేసి మరీ లోకాలన్నీ అబ్బురపడేలా ఏర్పాటు చేశారు. ఆకాశరాజు తన కుమార్తెను కన్యాదానం చేస్తుంటే దేవతలందరూ ఆ దివ్య జంటపై పూల వర్షం కురిపించారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, ఒక పవిత్రమైన బంధం ఏర్పడడానికి దైవిక సంకల్పం, సరైన ప్రయత్నం రెండూ అవసరమని చెబుతుంది. ఒక పవిత్రమైన బంధం ఏర్పడడానికి దైవిక బలం మరియు సరైన ప్రయత్నం రెండూ అవసరమని చెబుతుంది. ఆ దివ్య దాంపత్యం, ఆ అనురాగ బంధం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. సరిగ్గా ఇక్కడే మనం చేసే పనికి, స్వామివారి ఆశీస్సులకు ఒక బలమైన అనుబంధం ఉంది. మా కార్యాలయం ఒక మ్యారేజ్ బ్యూరో అండి. మా పని ఏమిటి? రెండు జీవితాలను ఒక్కటిగా కలపడం, రెండు కుటుంబాల మధ్య బంధుత్వాన్ని ఏర్పరచడం, ఒక నూతన దాంపత్య జీవితానికి పునాది వేయడం. ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదండి, ఇది ఒక మహత్ కార్యం, ఒక పవిత్రమైన బాధ్యత. పెళ్లి అనేది నూరేళ్ల పంట. ఆ బంధం బలంగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి పవిత్రమైన కార్యాన్ని నిర్వహిస్తున్న మాకు ఇప్పుడు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు లభించడం అంటే కావాల్సిందేముంటుంది? ఇకపై మా వద్దకు వచ్చే ప్రతి సంబంధం కూడా స్వామివారి ఆశీస్సులతో వచ్చినట్లే మేము భావిస్తాము. ఆయన దివ్య సన్నిధిలో, ఆయన సాక్షిగా ప్రతి ఒక్కరి ఆశలు, కలలు నెరవేరడానికి మేము మరింత అంకిత భావంతో పనిచేస్తాము. ఎలాగైతే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం 3 లోకాలకు ఆదర్శంగా నిలిచిందో, అలాగే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ద్వారా కలిసే ప్రతి జంట జీవితాంతం సుఖ సంతోషాలతో అన్యోన్యంగా ఉండాలని ఆ ఏడుకొండల వాడిని మనసారా ప్రార్థిస్తున్నాము. సరైన జీవిత భాగస్వామి కోసం అన్వేషిస్తున్న ప్రతి ఒక్కరికి మా సంస్థ ఒక నమ్మకమైన వేదికగా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు మా నమ్మకానికి దైవ బలం కూడా తోడైంది. కాబట్టి మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలని, మీ జీవితంలోకి సరైన వ్యక్తి రావాలని మీరు కోరుకుంటే దైవ సన్నిధిలో ఉన్న మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వెంటనే వచ్చేయండి. మా అడ్రస్ జగత్గిరిగుట్ట, హైదరాబాద్. మీ కలల భాగస్వామిని ఎంచుకునే మీ ప్రయాణంలో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము మీకు తోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్ష సిద్ధిరస్తు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో, మరొక గుడ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.
అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.